Hi viewers, welcome to our channel. Today we are going to discuss about a topic name is already మనం ఈ అనాలజీలో మనం పార్ట్ 1 డిస్కస్ చేసాం. నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ 2 అన్నమాట. అనాలజీ అంటే దీంట్లో ఈ అనాలజీలో భాగంగా మనం పార్ట్ 1 డిస్కస్ చేసాం. నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ 2 అన్నమాట. అనాలజీలో మనం పార్ట్ 1 డిస్కస్ చేసాం. నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ 2. అయితే మనం దీంట్లో దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం నంబర్ ఎనాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాం. నంబర్ ఎనాలజీ దీంట్లో భాగంగా మనం ఫస్ట్ నంబర్ ఎనాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే నంబర్ ఎనాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనం మొట్టమొదటి ప్రాబ్లం మనం చూసుకుంటే 1:8 అని అంటాం, 4:ఎంత అని అంటాం. దీంట్లో ఒక ఆప్షన్ ఏంటంటే 64 ఇచ్చాడు. నెక్స్ట్ రెండో ఆప్షన్ 512 ఇచ్చాడు. మూడో ఆప్షన్ సి. థర్డ్ ఆప్షన్ 32. డి ఆప్షన్ 29 ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం ఎనాలజీలో భాగంగా ఇచ్చేటప్పుడు మనం ఎలా డిస్కస్ చేస్తామంటే ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే దీన్ని చాలా రకాలుగా మనం డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే 1:8 అని అన్నాడు, లేకపోతే 4:ఎంత అని అన్నాడు. మామూలుగా ఇక్కడ చూసుకుంటే ఇది 2³ ఉంది కదా, ఇది ఏదో 1² 2³ అని అనుకోండి. అలా అనుకోవచ్చు కదా, ఇది 1² 2³ అని అనుకోండి. అంటే ఇక్కడ 1కి 2 అంటే ఎంత పెరిగింది, 1 పెరిగింది కదా, 1² 2³. ఇక్కడ కూడా దీన్ని 2² అని అన్నాం అనుకోండి. నెక్స్ట్ ఇది ఎంత పెరుగుతుందంటే +1. ఇది ఎంత అవుతుందంటే 3³ అంటే ఎంత అవుతుందంటే 27 అవుతుంది కదా. అయితే చూడండి, ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 27 లేదు. అలాగని ఇది కూడా ఆన్సర్ అవుతుంది. ఓకే, అలాగని 27 ఆన్సర్ కాదా అంటే 27 కూడా ఆన్సర్ అవుతుంది. బట్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఆన్సర్లో లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే ఆన్సర్లో ఇచ్చాడో దానికి అనుగుణంగా మనం థింక్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ 27 ఈజ్ ద వన్ ఆఫ్ ద ఆన్సర్. బట్ ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్కు అనుగుణంగా మనం చూస్తాం. ఇంకోసారి ఇంకో విధంగా మనం ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎనాలజీలో ఒక ప్రశ్నకి చాలా రకాలుగా ఆన్సర్ అనేది ఉండొచ్చు. బట్ ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ బట్టి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ప్రియారిటీ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఆ ప్రియారిటీ నంబర్స్లో ఆ ప్రియారిటీ కూడా మనం ఇచ్చుకుంటూ పోవాలి. ఇప్పుడు 4 అన్నప్పుడు మనం ఇంకో రకంగా కూడా దీన్ని థింక్ చేయొచ్చు. ఎలా అంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 3² -1 అని అనొచ్చు. అలాంటప్పుడు దీన్ని ఏమనొచ్చు అంటే 2² అని అనొచ్చు. ఓకేనా, సారీ 1² అనొచ్చు. ఇక్కడ 1 అంటే ఏమవుతుంది, 1² కదా. ఇక్కడ 1 ఏమని రాసుకోవచ్చు అంటే 1² అని రాయొచ్చు. ఇక్కడ 8ని 3² -1 అంటే 1 నుండి 3కి ఎంత పెరిగింది, 2 పెరిగింది. అట్ ద సేమ్ టైం దీన్ని 2² అనేసి 2 నుంచి ఎంత +2 పెరిగితే ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ 4² -1 అంటే ఏమైంది, 15 అయింది. అయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 15 ఉందా, మనకి ఇచ్చినటువంటి ఆన్సర్లో 15 కూడా లేదు. ఓకేనా, మనకి ఇచ్చినటువంటి ఆన్సర్లో ఏం లేదంటే 15 కూడా లేదనమాట. అంటే అభ్యర్థులు అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకి చాలా సమాధానాలు ఉండొచ్చు. బట్ ఏంటంటే అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్తే అయిపోతుంది. బట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ ఈ విధంగా మనం థింక్ చేయాలని అర్థం అనమాట. అంటే ఒక ప్రశ్నకి చాలా సమాధానాలు ఉండొచ్చు. 27 ఈజ్ వన్ ఆఫ్ ద ఆన్సర్, 15 ఈజ్ వన్ ఆఫ్ ద ఆన్సర్. బట్ ఈ 27 కానీ 15 అనేది మనకి ఆన్సర్లో ఇవ్వడం అనేది జరగలేదు. చూడండి, ఇక్కడ మనకి ఆన్సర్ ఏమన్నాడు, 64 ఇచ్చాడు, 512 ఇచ్చాడు, 32 ఇచ్చాడు, 29 ఇచ్చాడు.
అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా డిఫరెంట్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం తీసుకుందాం 1:8 అని అన్నాం. ఇప్పుడు 4 ఎంత అని అన్నాం కదా. అలా అన్నప్పుడు మనం ఇప్పుడు దీన్ని ఎలా థింక్ చేస్తాం? ఓకే, దీన్ని ఎలా థింక్ చేస్తాం అనేది మనం ఒకసారి చూడాలి. ఇప్పుడు దీన్ని మనం ఎలా థింక్ చేస్తాం అభ్యర్థులు ఒకసారి గమనించాలి. ఎలా థింక్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూసుకోవాలి. ఇక్కడ మనం ఎలా థింక్ చేస్తామంటే ఈ 1 ఉంది కదా, 1² ఇది. నెక్స్ట్ దీన్ని ఎలా రాసామంటే 2³ అని రాసాం. ఇక్కడ మనం 1 ప్లస్ చేసాం కదా, బట్ 1 × 2 అని అందాం. ఇక్కడ 1² కదా, 1 × 2 చేస్తే 2³ అయింది. ఇక్కడ దీన్ని కూడా 2² అని అందాం, బట్ ఇక్కడ 2 × చేద్దాం. అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 2 × 2 చేసాక ఇక్కడ 2 × 2 4 అవుతుంది. బట్ ఇక్కడ 1² వచ్చినప్పుడు × 2 చేస్తే క్యూబ్ వచ్చింది. ఇక్కడ 2² వచ్చినప్పుడు × 2 చేస్తే క్యూబ్ అని రాస్తాం. అంటే ఎంత అవుతుంది? 64 అవుతుంది అనమాట. అంటే ఎంత అవుతుందంటే 64 అవుతుంది. అంటే 64 వన్ ఆఫ్ ద ఆన్సర్. మరి 64 అనేది కూడా మనకి ఆప్షన్లో ఉందా లేదనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ యాక్చువల్లీ 1:8 = 4:2 ఎంత అని అన్నాం. 1:8 అయినప్పుడు 4:2 ఎంత అని అన్నాం. బట్ ఏంటంటే ఇక్కడ చాలా సొల్యూషన్స్ చూపించారు. 27 ఒక సొల్యూషన్ అన్నాం, 59 అనేది ఒక సొల్యూషన్ అన్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద సొల్యూషన్ 64 అన్నాం. బట్ మనకి ఇక్కడ కనబడే సొల్యూషన్ ఒకటే ఉంది, ఏంటి అంటే 64 మాత్రం. ఆ విధంగా మనం ఇక్కడ థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మనం థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను అభ్యర్థులకు ఇంతకుముందే కొన్ని విషయాలు చెప్పాను. ఏంటంటే ప్రియారిటీ ఇచ్చేటప్పుడు ప్రియారిటీ అనేది ఎలా ఇవ్వాలనేది నేను ఇంతకుముందు పాటలో నేను డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే అన్ని సమయాల్లో ప్రియారిటీ అనేది ఉపయోగం లేకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమని చెప్పిన ప్రియారిటీ, ఫస్ట్ ప్రైమ్స్కి ప్రియారిటీ ఏమని చెప్పాను, ప్రైమ్ నెంబర్స్, నెక్స్ట్ క్యూబ్స్, నెక్స్ట్ స్క్వేర్స్, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్, లాస్ట్ అండ్ ఫైనల్ ఎడిషన్ అని చెప్పాను. అంటే అన్ని సమయాల్లో అవి ఆ టైప్ ఆఫ్ ఎనాలజీ అనేది కనిపించకపోవచ్చు. బట్ అది కనిపించే సమయంలో మాత్రం ఫస్ట్ ప్రియారిటీ వాటికి ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేరు క్యూబ్ స్క్వేర్గా వేరువేరుగా వచ్చేటప్పుడు ఫస్ట్ ప్రియారిటీ క్యూబ్గా ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా థింక్ చేయాలి. అందుకోసం మనం ఏంటంటే రకరకాల సొల్యూషన్స్ చూపిస్తాం. ఒకవేళ ఆన్సర్లో 27 ఉందనుకోండి, 27 కరెక్ట్ అని పెట్టాలి. ఒకవేళ ఆన్సర్లో 15 ఉందనుకోండి, 15 ఆన్సర్ అని తీసుకోవాలి. ఒకవేళ ఆన్సర్లో 64 అని ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ని ఏమని తీసుకోవాలంటే 64 అని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ ఏంటంటే 8:28 ఇప్పుడు ఏమవుతుందంటే 15 ఎంత అని అన్నాడు. 8:28 15 ఎంత అని అన్నాడు. ఇక్కడ కూడా A = 56 అని అన్నాడు, B అనేది 63 అన్నాడు, C అనేది 65 అని అన్నాడు, D అనేది ఎంత అని అన్నాడు అంటే 124 అని అన్నాడు. దీన్ని మనం ఎలా థింక్ చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ మనకి అభ్యర్థులు చూసినంటే మనకి ఇక్కడ ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఎలాంటి ఐడియా అనేది వస్తుందంటే కొన్నిసార్లు మనకి తక్కువ ఐడియా వస్తే డైరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఐడియా రాకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేవి మనం వేస్తాం అనమాట. ఇక్కడ మనం చేసుకుంటే దీన్ని ఇది 28 అని ఉందానికి ఇప్పుడు దీన్ని 3³ + 1 అని రాయొచ్చు. అట్ ద సేమ్ టైం దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ కూడా స్క్వేర్ -1లో ఉన్నట్టు చూసుకోవాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 4² - 1 రూపంలో ఉంది కాబట్టి ఇది 3² - 1. ఇక్కడ చూడండి 3² ఉంది, 3³. ఇక్కడ 4² ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేది 4³ అని వస్తుంది కంపల్సరీ. ఇక్కడ 3² - 1, ఇక్కడ 4² - 1. నెక్స్ట్ వచ్చేది 3³ + 1 కాబట్టి ఇక్కడ 4³ + 1 అవుతుంది. అంటే 4 4 16 64 + 1 65 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది డైరెక్ట్ ఎంత తీసుకుంటామంటే 65 అని మనం తీసుకుంటాం. దీన్ని కూడా నెంబర్ ఆఫ్ వేస్లో మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ దాంట్లో అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఎలా ఆలోచించాలో చెప్పాం. రెండోది ఏంటంటే డైరెక్ట్ మన సొల్యూషన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకేనా, అభ్యర్థులు ఈ విధంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దట్స్ ఆల్ టుడే. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.